ఓం నమ శివాయ భం భైరవాయ నమ శ్రీమాత్రే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరకు కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠం మన దివ్యక్షేత్రంలో చేసే కార్యక్రమాలని ఒక్కసారి మీకు తెలియచేస్తాను. ఈ నెల 28వ తేదీ శుక్రవారం నాడు శ్రావణ పౌర్ణమి. ఈ శ్రావణ పౌర్ణమి రోజు మన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ హోమం చేయడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనే వారికి లక్ష్మీదేవి కుబేరుడు స్వర్ణాకర్షణ భైరవునికి ప్రార్థిస్తే స్వర్ణాకర్షణ భైరవుడు ధనాన్ని ఇస్తాడు, భోగభాగ్యాలని అందిస్తాడు. అందుకే ఆ రోజు లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ హోమాన్ని చేయటం జరుగుతుంది. భక్తులందరూ కూడా పరోక్షంగా ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలను నివారించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక వచ్చే నెల అంటే సెప్టెంబర్ 10వ తేదీ గురువారం శ్రావణ అమావాస్య. 11వ తేదీని చెప్తారు, కాకపోతే మనం రాత్రి వేళలో ఈ అమావాస్య కార్యక్రమాన్ని హోమాన్ని చేస్తాం. ఆ రోజు ఉన్మత్త భైరవ సమేత వారాహి హోమాన్ని చేయటం జరుగుతుంది. అలాగే ఏ హోమం చేసినా అన్నప్రసాద సేవను కూడా మనం చేయటం జరుగుతుంది. ఈ పోలాల అమావాస్య నాడు అన్నప్రసాద సేవ చేయటం ద్వారా పితృదోష పరిష్కారం కూడా అవుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్రావణ అమావాస్య రోజున మీరు పరోక్షంగా హోమం చేయించుకుంటే నరఘోష, నరదిష్టి, ఈతి బాధలన్నీ తొలగి పితృదేవతలు కూడా శాంతించటం జరుగుతుంది. అందువలన మీరు ఈ పోలాల అమావాస్యకు కూడా మీరు ఈ గోత్రనామాలను రిజిస్టర్ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ హోమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హోమం యొక్క విభూతి ప్రసాదం మీకు పోస్టులో పంపటం జరుగుతుంది. అలాగే మన క్షేత్రంలో హోమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి జరుగుతుందనేటువంటి ఫీడ్బ్యాక్ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక గురువుగా మీకు అసలు చెప్పలేనంత ఆనందాన్ని మీకు చెప్తున్నాను. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మాత్రం అమావాస్య హోమం అయితే అమావాస్య హోమం అని టైప్ చేసి మెసేజ్ చేయండి. పౌర్ణమి హోమం అయితే పౌర్ణమి హోమం అని టైప్ చేసి మెసేజ్ చేయండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి చెప్తున్నాను, ఆ కాళభైరవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి. సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు మేషరాశి వారికి సూచనలు, సలహాలు. చక్కటి బుద్ధి కౌశలత, ధైర్యాన్ని ప్రదర్శించి ఏ పనైనా సులువుగా, అసాధ్యాన్ని కూడా సుసాధ్యాన్ని చేసేటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు. అలాగే కుటుంబ సమస్యలు ఏదో పెరిగిపోతున్నాయి అనేటువంటి భావన అయితే కలుగుతుంది. అయినప్పటికీ మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకోవటం కూడా జరుగుతుంది. ఆ దిశగా ప్రయాణం కూడా చేస్తారు. అయితే మొదటి వారంలో కాస్త ఓర్పుగా వ్యవహరిస్తే మీ పనులన్నీ కూడా ప్రశాంతంగానే జరిగిపోతాయి. ఇక ఆదాయ వ్యయాల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, ఆదాయం బాగున్నప్పటికి కూడా ఖర్చులను మాత్రం నియంత్రించలేని పరిస్థితుల్లో ఉంటారు. అందువలన మీరు చాలా ఇబ్బంది పడేటువంటి, అంటే ధనానికి సంబంధించి మాత్రం ఉంటుంది, జాగ్రత్త. అలాగే మీకు కొంతమంది శత్రువర్గం ఉంటారు, అపార్థం చేసుకునేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే అపార్థం చేసుకునేటువంటి శత్రువులు. వారు మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. అరే, మీరేదో గతంలో మాట అనేటప్పుడు వారు చెప్పింది ఇది కాదు అది, నిజాన్ని తెలుసుకుంటారు. వాళ్ళు నిజాన్ని తెలుసుకొని మీకు మరలా దగ్గరయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి.
కాకపోతే సంతానం విషయంలో చూస్తే వారి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. వారి కోసం కొంత సమయం కూడా కేటాయించాలి. ఎందుకంటే వారు ఎటు వెళ్తున్నారు, ఎటు చేస్తున్నారు. ఈరోజు ఎలా ఉందంటే సంతానం విషయంలో వారు చెప్పింది మనం చాలా ఆలోచన లేకుండానే నమ్మేస్తాం. నమ్మకానికి ప్రతిరూపం ఎవరంటే మన బిడ్డలు. కానీ ఆ బిడ్డలకు ఎవరిని మోసం చేయగలరంటే మొట్టమొదటి తల్లిదండ్రులనే. అందుకే చెప్తున్నాను, మీ బిడ్డలైనా సరే వారి మీద కన్నేసి ఉంచండి. లేకపోతే తర్వాత బాధపడిన సుఖం లేదు. ఇక కొత్త పనులను మొదలుపెట్టే సమయంలో కుటుంబ సభ్యులను చర్చించండి. ఏదైనా ఒక పని ప్రారంభించాలి, లేదు ఒక వ్యాపారం చేయాలి, లేదు ఒక వ్యవహారం చేయాలి అనేటప్పుడు ఒక భూమి కొనాలి, ఒక ఇల్లు కొనాలి అంటే సడన్ సర్ప్రైజ్ అనుకోకండి. మీరు తప్పకుండా వారితో మాట్లాడి వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ఏ పని చేసినా బాగుంటుంది. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి, లేదంటే నిర్మాణంలో ఉన్నవారు, మీరు ఒక ఎస్టిమేషన్ వేసుకొని దిగుతారు, కానీ అనుకోకుండా ఆ బడ్జెట్ పెరిగిపోతుంది. ఎందుకంటే మీ యొక్క ఆలోచన విధానం కంఫర్ట్ జోన్ అయితే పెరిగిపోవటం వలన ఇంకా మీరు ఆ బడ్జెట్ని పెంచుకుంటూ పోవటం జరుగుతుంది. అలాగే స్థిరాస్తులు కొనాలి అనేటువంటి ఆలోచన మొదలవుతుంది. కొంతమంది అయితే కొనే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే కొత్త రుణాల కోసం ఏదైనా ప్రయత్నం చేస్తే సాధ్యమైనంత వరకు బ్యాంకుల్లోనే తీసుకోండి. బయట ప్రైవేట్ ఫైనాన్స్లు తీసుకుంటే చిక్కుల్లో పడతారు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా పాస్పోర్టుకు అనుకూలంగా ఉంది. ఇక వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలాగే నిరుద్యోగులైతే చాలా గట్టి ప్రయత్నం చేయండి. తప్పక మీకు ఉద్యోగ ప్రాప్తి అయితే ఉంది. రాజకీయ నాయకులకైతే ఈ పక్షం అంతా మీకు అనుకూల సమయంగానే చెప్పాలి. ఉద్యోగస్తులు మీరు చాలా బాగా పనిచేస్తారు, కానీ ఎక్కడో ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ మీకైతే కనిపిస్తూ ఉంది. అలాగే అధికారులతో కూడా చికాకులను మాత్రం పరిష్కరించుకుంటారు. మీకు ఏదో గతంలో చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే అవకాశం ఇప్పుడు ఉంది. ఇక వ్యాపారస్తులకైతే చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా సరే వ్యాపార సంస్థలు బాగానే నడుస్తాయి. వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే చాలు. అనవసరమైనటువంటి వివాదాల్లో వేలు పెట్టొద్దు. ఇక నూతన పెట్టుబడుల గురించి చూసినట్లయితే ఇది అంటే గోచార రీత్యా సానుకూలంగా లేదు. అయినప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని సరైనటువంటి జ్యోతిష్యుల దగ్గర ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. జ్యోతిష్యుడు అంటే జాతకాలు పరిశీలన క్షుణ్ణంగా చేసేవారు. పురోహితులు అంటే చక్కగా మన శుభకార్యాలు అన్నీ చేసేవారు. అందువలన మీరు ఎక్కడో ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళి జాతకాన్ని చూపించి మరలా మాలాంటి జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చి ఆయన చెప్పాడండి అందుకే చేశామండి అని మాత్రం చెప్పకండి. ఎవరైతే నిష్ణానితుడైనా ఈ జ్యోతిష్యంలోనే ఉంటారు వారు, అలాంటి వారితోనే సంప్రదించండి. అలాగే చిరు వ్యాపారస్తులకు కాస్త అభివృద్ధి అయితే స్లోగా ఉండే పరిస్థితి ఉంది. భాగస్వామ్య వ్యాపారస్తులు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందువలన చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక షేర్ మార్కెట్ కూడా అప్రమత్తంగా ఉండాలి. మొదటి వారం కంటే రెండవ వారం బెటర్గా ఉంది. అప్పుడు ఏదైనా కాస్త ముందుకు వెళ్ళండి. ఇంకా కళాకారులకు కాస్త అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు కూడా సానుకూలంగానే ఉంది. ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టండి. మొదటి వారంలో పంచమ స్థానంలో రవి బుధ కేతువుల సంచారం కొంత ఇబ్బంది పెట్టిన, ద్వితీయ వారంలో ఏదైనా పోటీ పరీక్షలు ఉన్నా అంతా బాగానే ఉంటుంది. మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొంత కేర్ తీసుకోవాలి. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే అదే తగ్గిపోతుందిలని నిర్లక్ష్యం అయితే పనికిరాదు. ముఖ్యంగా ఈ యొక్క ఊపిరితిత్తులకు సంబంధించి అంటే శ్వాస సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తే అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 1, 6, 12, 14. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 4, 8, 10. మరి
మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రవి బుధ గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. ఈ మంత్రాలను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 18 సార్లు లేదా 19 సార్లు పఠించండి. ఉదయం సాయంత్రం లేదంటే ఉదయం రాత్రి వేళలో మీ ఇష్టం. చక్కగా పఠించినట్లయితే ఈ పక్షం రోజులు కూడా మీకు బాగుంటుంది. సూర్యుడికి సంబంధించి ఓం హ్రీం సూర్యాయ నమః, బుధుడికి సంబంధించి బుధ గాయత్రి, క్షీరపుత్రాయ విద్మహి రోహిణీ ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని మీకు ఇక్కడ చెప్పాను కదా, ఇస్తున్నాను. చక్కగా మీరు చేసుకోండి. అలాగే మేషరాశి వారికి ఎలాగా తెలిసిందే కదా, ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారు. మీరు తప్పకుండా మన హోమ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కాస్త రిలాక్స్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.